హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాణి అయితే అప్పుని నిందిస్తూ ఉంటుంది. కావాలనే ఇక ఈ రకంగా చేసింది వదిన. ఈ అప్పుని నమ్ముకుంటే అంతే సంగతులు. ఇక రాజు బయటికి రాలేడు. ఇంకా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎవరినైనా పెద్దవాళ్ళని పట్టుకుంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాణి మాటకి అప్పు, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. నేను బావని ఏదో రకంగా బయటకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. త్వరలో తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే కావ్య వెంటనే, చూడండి రుద్రాణి గారు, అనామికకి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాకు బాగా తెలుసు. నా నోరు విప్పనివ్వమాకండి. నాకు కోపం వచ్చిందంటే ఇంతవరకు కూడా మీ గురించి ఎప్పుడూ కూడా నేను ఏ రోజు కూడా బయట పెట్టలేదు. ఇక నుంచి బయట పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆ అనామిక ఎన్ని ఎత్తులు వేసినా ఖచ్చితంగా న్యాయమే నెగ్గుతుంది. నా భర్తని ఏ రకంగా కాపాడుకొని ఇంటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలకి నోరు మెదపకుండా సైలెంట్ అయిపోతుంది రుద్రాణి. ఇక వెంటనే లోపలికి రూమ్లోకి వెళ్ళి కావ్య పెళ్లి ఫోటోలో ఉన్న రాజ్మోహన్ చూస్తూ, ఏమండి, మీరు నిరపరాధని నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఇరికించారు. కావాలని మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి మీరు ఆ రాడ్డు పట్టుకునేలాగా చేసి మిమ్మల్ని కావాలని దోషిని చేశారు. కానీ ఆ నిజాన్ని త్వరలోనే బయట పెట్టిస్తానండి. మీరు త్వరలోనే ఇంటికి వస్తారు, నాతో మాట్లాడతారు, నాతో గొడవ పడతారు అని చెప్పి ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కావ్య అయితే ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక మరొక పక్క అప్పు కూడా అన్ని రకాలుగా ఆలోచించి బావని ఇరికించారు. ఆ రాడ్డు మీద బావ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా బావని ఇరికించాలని ఆ పని చేశారు అని చెప్పి అప్పు కూడా బాగా ఆలోచిస్తుంది. ఇక కావ్య అప్పు కలిసి ఇద్దరు కూడా, అక్క, నేను ఈరోజు ఒకరిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అనగానే, ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అనగానే, అది ఇక్కడ మన ఫ్యాక్టరీలో ఆ రోజు అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశాడు కదా, దాని తాలూకు రౌడీలు ఇక ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళారని తెలిసింది. వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు అయ్యుండొచ్చు అని చెప్పి ఎంక్వైరీ మొదలుపెట్టాను. ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే అతనికి సంబంధించి ఈ విషయాలన్నీ తెలుస్తాయేమో అని అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను అని చెప్పి అనగానే, నేను కూడా వస్తానే అప్పు, నేను కూడా కలుస్తాను. వాడి నోట్లో నుంచి నిజాలు చెప్పించాలి అంటే నేను కూడా రావాలి అని చెప్పి కావ్య అంటుంది. ఇద్దరూ కలిసి ఇక మొత్తానికైతే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఇక ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ తాగుబోతులై ఉంటారు. అక్కడికి వెళ్ళి పలానా వ్యక్తి ఉన్నాడా అని చెప్పి అప్పు అడగగానే, ఆ వ్యక్తి లోపల తాగుతూ ఉన్నాడు, వెళ్ళి కలవండి అని చెప్పి అనడంతో అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వెళ్తూ ఉండగా అక్కడ వాళ్ళంతా కూడా తాగుతూ కావ్యని అప్పుని ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఆ వ్యక్తిని కలుస్తారు. ఇక అప్పుని కలిసి, ఏం కావాలి, నా పేరు నీకెలా తెలుసు అనగానే, నీ పేరు క్వార్టర్ నారాయణే కదా, నాకు తెలుసు. సరే కానీ ఇక్కడ దందాలు చేస్తావని అన్ని విషయాలు తెలుసుకొనే వచ్చాను. ఇక్కడ ఈ మధ్యకాలంలో నీ వైపు నుంచి ఎవరైనా మనుషులు పంపించావా అని చెప్పి అడుగుతుంది. ఈ మధ్యకాలంలో మనుషులన నేనేం పంపించలేదు అనగానే, సరే కానీ ఈ కేసులో ఒక విషయం నాకు అర్థమైంది. ఇక్కడ ఫ్యాక్టరీలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ఇద్దరిని నువ్వు గుర్తుపట్టగలుగుతావా అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి ఇక ఆ వ్యక్తిని అడుగుతుంది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కిరోసిన్ పెట్రోల్ పోసి పరుగు పెడుతూ ఉండగా వాళ్ళ ఫేస్ని అయితే పాస్ చేసి వాళ్ళిద్దరి ఫేస్ని చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ క్వార్టర్ నారాయణ అన్న వ్యక్తి అయితే ఫేస్ని చూసి, వీళ్ళిద్దరు కూడా నాకు ఆల్రెడీ ఎప్పుడో తెలుసు. వాళ్ళిద్దరూ ఈ మధ్యకాలం ఇక్కడ పని చేయట్లేం మానేశారు కదా, ఎప్పుడో మానిపించేశాను అనగానే, మరి వాళ్ళిద్దరూ ఎక్కడుంటారో తెలుసా నీకు అని చెప్పి అడుగుతుంది. అడగగానే, వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటున్నారని తెలుసు, మరి ఇప్పుడు ఉంటున్నారో లేదో నాకు తెలీదు అనగానే అప్పు ఇక వెంటనే అక్కడి నుంచి
ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడం కోసం ఆ ప్లేస్ అడ్రస్ తెలుసుకొని కావ్య అప్పు అయితే అక్కడికి వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే కోర్టులో వాయిదాలు అయితే ఇక జరుగుతూ ఉంటాయి. రాజ్ విషయంలో ఇక పర్మనెంట్గా ఇక రాజ్కి ఏ రకంగా కూడా ఫేవర్ చేయడానికి ఏమీ ఉండకపోయేసరికి కేసులో ఇక లాయర్ గారు అయితే వాయిదాలు అడుగుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఒక పక్క రాజ్ వాయిదాలు జరుగుతూ ఉంటాయి, మరొక పక్క కావ్య అప్పు ఇక ఆ పెట్రోల్ పోసి అంటించే వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పి మొత్తానికి వెతకగానే ఒక ప్లేస్లో అయితే కనబడతాడు ఒక వ్యక్తి. ఇక ఆ వ్యక్తి మాస్క్ వేసుకొని అటువైపుగా వెళ్తూ ఉంటే అప్పు అయితే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ మొహం మీద మాస్క్ తీయగానే ఏంటి ఎవరు మీరు, నా మాస్క్ ఎందుకు తీస్తున్నారు అనగానే వెంటనే కాలర్ పట్టుకొని రేయ్ నువ్వు ఈ మధ్య ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసి అతికిస్తానని అబద్ధాలు చెప్పి తర్వాత అక్కడి నుంచి పారిపోయావు నువ్వే కదా అనగానే నేను కాదు, నేను ఎందుకు చేస్తానట్లా, నాకేం అవసరం అనగానే నోరుమోయ్ నువ్వే చేసావు, ఇందులో కనబడుతుంది సీసీటీవీ ఫుటేజ్లో నీ ఫేస్ని నాకు రివీల్ అయ్యింది, మర్యాదగా స్టేషన్కి పద, అసలు నువ్వు ఎవరు చెప్తే ఫ్యాక్టరీ తగలపెడదాం అనుకున్నావురా చెప్పు అని చెప్పి గట్టిగా కొడుతుంది అప్పు. ఇక వెంటనే ఆ వ్యక్తి అయితే లేదు మేడం, నేనేమి చేయలేదు, నేను అక్కడికి వచ్చింది నిజమే, కరెక్ట్ టయానికి అక్కడి నుంచి రాడ్ పెట్టి మమ్మల్ని బెదిరించి బయటికి పంపించేశారు కదా అని చెప్పి అనగానే అవును బయటికి పంపించేశారు నిజమే, కానీ నువ్వెందుకు వచ్చావు, ఎవరు పంపించితే నువ్వు అక్కడికి వస్తావు, అయినా పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసి తగలబెట్టాల్సింది ఎందుకు అంతసేపు పట్టింది, మర్యాదగా చెప్పు, ఈ కేసులో మొత్తానికి అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, ఈ విషయంలో కేసు గనక ఏమన్నా తప్పుడు వైపు వెళ్ళిందో నిన్ను నీ మనిషిని ఇద్దరినీ లోపలేస్తాను, పద 3rd డిగ్రీ ఏంటో రుచి చూపిస్తాను అనగానే వెంటనే మేడం అని చెప్పి ఇద్దరు కూడా ఇక అప్పు కావ్య కాళ్ళ మీద పడతారు. ఒక్కసారిగా అప్పు అయితే మర్యాదగా చెప్పండి అనగానే అది ఆ రోజు అనామిక అనే మేడం ఇక్కడికి వచ్చి నన్ను అలాగే ఇక ఇంకెవరినైనా 4 వ్యక్తులు కావాలన్నారు, ఇక ఆ వ్యక్తుల్ని కలిసి ఇక మమ్మల్ని ఫ్యాక్టరీ తగలపెట్టమని చెప్పారు, పెట్రోల్ అన్నీ కూడా తీసుకొని కంపెనీ దగ్గరికి రండి అని చెప్పారు, మేము పెట్రోల్ పోస్తాము అని చెప్పి ఇక అగ్గిపుల్ల గీసేసి బగ్గుమనిపిస్తాము అని అనగానే లేదు మీరు ఓన్లీ పెట్రోలే పోయాలి, మీరేమీ తగలపెట్టకూడదు, ఒక వ్యక్తి వచ్చేటప్పటికి మీరు అలా చెయ్యాలి, ఆ వ్యక్తి నేను అనుకున్న టైంలో అనుకున్నట్టు చేస్తే చాలు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని మాకు డబ్బు ఇచ్చారు మేడం, అంతే, అంతకు మించి మాకేమీ తెలీదు, కానీ నిజానికి ఇక ఆ వ్యక్తి రాడ్నైతే పట్టుకునేలాగా చేసి మమ్మల్ని పారిపోమన్నారు, అంతకు మించి మాకేం తెలియదు మేడం అనగానే మర్యాదగా ఉండదు, ఇంకా ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి, మేడం ఒక్కరే వచ్చారా, మేడంతో పాటు ఎవరైనా ఉన్నారా అనగానే మేడంతో పాటు సార్ కూడా ఉన్నారు, ఒక అతనైతే ఆమె పక్కనే ఉన్నారు అని చెప్పి అనగానే అంటే సామంత్ అయ్యుండొచ్చు, సామంత్ అనామిక పక్కనే ఉన్నాడు అంటే అనామికనే సామంత్ని ఏదో చేసింది, కానీ కావాలని ఈ విషయాలన్నీ కూడా రాజ్బాబు మీదకి వేసేలాగా చేసింది, సామంత్ అనామిక ఇద్దరు కారులో ఉన్నారు అంటే ఖచ్చితంగా సామంత్ అనామిక ఇద్దరు ఫ్యాక్టరీకి మామూలుగానే వచ్చుంటారు, ఈ మధ్యలో ఏం జరిగింది అని చెప్పి అనగానే అప్పు నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా, ఒకసారి ఆ అనామిక కాల్ ట్రాప్ చేయొచ్చు కదా, అది ఎవరెవరితో ఏం మాట్లాడుతుందో ఏమేమి నిజాలు మాట్లాడుతుందో అన్నీ తెలుసుకోవచ్చు కదా అని చెప్పి కావ్య అంటుంది. కరెక్టే అక్క, కానీ ఈ మధ్య ఆ అనామిక పాత నెంబర్ని పక్కన పడేసి ఏదో కొత్త నెంబర్ని తీసుకుంది, దానివల్ల కాల్ ట్రాపింగ్ కుదరట్లేదు, అసలు అది ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. పగడబందీగా చేసిన ప్లాన్ ఇది ఖచ్చితంగా అనామిక పనే, ఖచ్చితంగా సామంత్ చనిపోయాడు అంటే అనామికనే ఏదో చేసిందని అర్థం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే వచ్చేస్తున్న టయానికి ఇంకొక వ్యక్తి వచ్చి మేడం ఫేస్ మాస్కులు మీకేం కావాలి, సూపర్ డూపర్గా చేస్తాం మేడం, మేము ఎవరినైనా ఫేస్ చూస్తే చాలు ఇట్టే ఫేస్ మాస్క్ని సూపర్ డూపర్గా తయారు చేస్తాం, చెప్పండి మేడం అని చెప్పి ఒక వ్యక్తి వస్తాడు. వెంటనే అప్పు ఏం మాట్లాడుతున్నావు, ఫేస్ మాస్క్ అనగానే పక్కనున్న వ్యక్తి రేయ్ అని చెప్పి ఆపేస్తుంటే
వెంటనే కాలర్ పట్టుకొని చంపకేసి కొడుతుంది. రే, ఇప్పుడే నాకేమీ తెలియదన్నావు, ఇప్పుడేంటి కావాలని నటిస్తున్నావా అని చెప్పి అనగానే వెంటనే ఇక కావ్య, అప్పు వీళ్ళేదో దాచిపెడుతున్నారే, నిజంగానే నీ స్టైల్లో వీళ్ళకి గట్టిగా 3rd డిగ్రీ చేస్తేనే వీళ్ళు నిజాలు బయట పెడతారు అనగానే ఇక పక్కనున్న వ్యక్తి, వద్దు మేడం వద్దు, నిజమే చెప్తాము, కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పామని కానీ చేసామని కానీ మా మాట రానివ్వకండి మేడం, మేము ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేస్తున్నాం, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం, దయచేసి బతకనివ్వండి మేడం, మేము పేదవాళ్ళం మేడం, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి, ఏదో ఆ మేడం వచ్చి ఫేస్ మాస్క్ చేయమంది, అందుకని చేసాం తప్పించి ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి మేడం అని చెప్పి అంటూ ఉంటే, సరే మర్చిపోతాను, కానీ ఏం ఫేస్ మాస్క్ ఎవరిది చేసావు అనగానే, అదే ఆ రోజు మాకొచ్చి పెట్రోల్ అన్నీ పోసి తగలపెట్టమని వచ్చిందన్నాను కదా, ఆమె పేరు ఏదో ఉంది, అనామిక మేడం గారి పక్కన ఉన్న వ్యక్తి లాంటి ఫేస్ మాస్క్ని కావాలనింది అని చెప్పగానే, ఏంటి పక్కన ఉన్న వ్యక్తి మాస్క్ లాంటిది కావాలందా అని చెప్పి వెంటనే ఫోన్ తీసి, ఈ వ్యక్తేనా అని చెప్పి సామంత్ ఫేస్ని చూపిస్తుంది. ఈ వ్యక్తే మేడం, ఈ వ్యక్తి మేడం, ఈ ఫేస్నే కావాలని అడిగింది. ఆ వ్యక్తి ఇక కారులో బయట నుంచో ఉండగా ఈ ఒక్క మేడమే వచ్చి మాస్క్కి ఆర్డర్ ఇచ్చుకొని వెళ్ళింది. ఆ వ్యక్తికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ టైంలో బయటే ఉన్నారు. తిను సీక్రెట్గా లోపలికి వచ్చి మాకు డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళిపోయింది. మేము ఫేస్ మాస్క్ని ఇచ్చాం మేడం, పర్ఫెక్ట్గా కుదిరిందని కూడా నాకు చెప్పారు అనగానే ఇక వెంటనే కావ్య, అప్పు మొత్తానికైతే అన్నీ అర్థం చేసుకొని సేమ్ మెజర్మెంట్స్ సేమ్ ఫేస్ గల ఇక సామంత్ ఫేస్ మాస్క్ ఎందుకు అవసరమైంది, అసలు ఎంతకీ చచ్చిపోయింది సామంతేనా అని చెప్పి అప్పు ఒక్కసారిగా అర్థం చేసుకుంటుంది. ఇక కావ్య వెంటనే, అప్పు నీకు ఏమర్థమైందే, నాకు మాత్రం ఒకటే అర్థమవుతుంది, సామంత్ బ్రతికే ఉన్నాడని అనిపిస్తుంది అప్పు అనగానే, ఎగ్జాక్ట్ అక్క, సామంత్ బ్రతికే ఉన్నాడు, ఎందుకంటే సామంత్ ఫేస్ మాస్క్తో ఇది గ్యాంబ్లింగ్ ఆడిందని నాకు అర్థమవుతుంది. ఉన్న పలంగా నేను ఫస్ట్ మార్చురీకి వెళ్ళాలి, బాడీని పోస్ట్ మార్టం జరిగిందని చెప్పారు, కానీ బాడీని ఇంతవరకు సెట్ చేయలేదు, అసలు సామంత్ బాడీనా కాదా అన్నది తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే ఇక అప్పు అక్కడి నుంచి బయలుదేరుతుంది. కావ్య అయితే వెంటనే, సరేనే నువ్వు వెళ్ళి నాకే విషయమో చెప్పు అని ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పు మాత్రం ఇక సీక్రెట్గా సామంత్ శవం గురించి మార్చురీ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఇక అక్కడ సామంత్ బాడీ ఉండదు. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తుల్ని అడుగుతుంది, పలానా సామంత్ బాడీని ఇక్కడ ఎవరు ఏం చేశారు, ఏది బాడీ అనగానే, అయ్యో మేడం, సామంత్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ వచ్చి పట్టుకుపోయారు, ఎన్ని రోజుల వరకు ఎందుకు ఉంచుతారు మేడం, దహన సంస్కరణలు కూడా అయిపోయి ఉన్నాయి అనగానే ఒక్కసారిగా అప్పు, అంటే సామంత్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు, ఎవరొచ్చారు అని చెప్పి అనగానే వెంటనే, ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు మేడం, ఒక్క నిమిషం, తనకి కాబోయే భార్య అని చెప్పారు అనగానే, అనామిక, అంటే అనామికని శవాన్ని తీసుకొని వెళ్ళిపోయిందా, ఏ రోజు అని చెప్పి మొత్తం చూసేసరికి ఇక కోర్టులో ప్రొడ్యూస్ అయిన ముందు రోజే సామంత్ని పట్టుకుపోయినట్టుగా ఇక అక్కడ సంతకం చూస్తుంది. అమ్మని అనామిక, నువ్వు ఇంత గ్యాంబ్లింగ్ ఆడుతున్నావన్నమాట, నువ్వు సామంత్ని చంపకుండా సామంత్ని చచ్చిపోయినట్టుగా చేసి నలుగురిలో సామంత్ని బావ చంపేసినట్టు క్రియేట్ చేసి నువ్వు మాత్రం సామంత్ని ఎక్కడో దాచిపెట్టావన్నమాట. ఇదంతా కూడా నీ ప్లాన్ అని ఇప్పుడు అర్థమైంది. చెప్తాను, నువ్వు ఎక్కడ 7 సముద్రాల అవతల సామంత్ని దాచినా నిన్ను ఆ సామంత్ని బయటకు తీసుకుని వస్తాను, త్వరలోనే నిన్ను ఓచలు లెక్క పెట్టిస్తాను అని చెప్పి అప్పు అయితే అక్కడి నుంచి ఇక సీరియస్గా ఇంటికి వస్తుంది. ఇక అప్పటికే అపర్ణ, సుభాష్ అందరూ బాధపడుతూ ఉంటారు. ఆంటీ ఎందుకు బాధపడుతున్నారు అనగానే, ఏమైందని ఎందుకు బాధపడుతున్నావని చాలా ఈజీగా అడుగుతున్నావే, నువ్వేదో పొడి చేస్తావని, నువ్వేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోయావని నిన్ను నమ్ముకున్నందుకు రాజ్కి సున్నం మిగిల్చేలాగే ఉన్నావు. రాజ్ విషయంలో ఇక మొత్తానికి నువ్వు ఏం చేయలేవని అర్థమైపోయింది. అక్కడేమో కేసు స్ట్రాంగ్ అయిపోయి ప్రతిరోజు గడువులు అడుగుతూ చివరాఖరికి రేపే లాస్ట్ చివరి వాయిదా అంట. ఆ వాయిదా లోపల ఖచ్చితంగా ప్రూఫ్స్ కానీ ఏవి కానీ తీసుకురాకపోతే
రాజుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారంట. చాలా అయినా నువ్వెక్కడున్నావు, నువ్వు పోలీసువే కదా, నువ్వు అక్కడే ఉండాలి కదా అనగానే ఇక మొత్తానికైతే అప్పు నేను ఈ కేసు విషయంలోనే తిరుగుతున్నాను మావయ్య గారు, పెద్ద మావయ్య గారు ఖచ్చితంగా అనగానే చాలు, చాలా చాలు, నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి నిన్న నా మీద ఒకటే రెచ్చిపోయారు. చివరాఖరికి రాజుని కావాలని మీ ఇద్దరు ఇరికించారేమో అనిపిస్తుంది. ఇడు చూస్తే ఆపోజిట్లో రాజుకి సాక్ష్యం చెప్పింది సొంత భార్య అయిన కావ్య. నువ్వేమో వెతికి రాజ్ వేలిముద్రలు ఉన్న ఇక ఆయుధాన్ని తీసుకొచ్చి కోర్టుకు సమర్పించావు. ఇంకా మీ ఇద్దరికి కోర్టుతో ఏం పని అని చెప్పనగానే ఒక్కసారిగా అత్త, నేను మొత్తానికి నా కోపాన్ని ఉగ్గపట్టుకొని ఉన్నాను. నోటికొచ్చినట్టుగా మాట్లాడావంటే అత్తమని కూడా చూడను అనగానే ఏ స్వప్న అని చెప్పి రాహుల్ అంటాడు. షడప్ రాహుల్, నోరు ఎత్తావంటే బాగోదు. మీ అమ్మని కంట్రోల్ చేసి లోపలికి తీసుకెళ్ళు, లేదంటే నా ఆవేశానికి బలైపోతుంది. ఇక్కడ దాని కాపురం గురించి, దాని భర్త గురించి, అది తండ్రి ఆరాలు మానేసి మొత్తానికి ఎవరా ఎక్కడా ఏంటి అని మొత్తానికి తిరిగి ఇక ఇంటికి చేరుకుంటే కావాలని మా అక్క కావాలని కావ్య రాజు మీద సాక్ష్యం చెప్పిందని మాట్లాడుతుంది. అసలు కడుపుకు అన్నమే తింటుందా, లేకపోతే నిజంగా గడ్డి తింటుందా మీ అమ్మ? అయినా భర్త విలువ మీ అమ్మకేం తెలుస్తుంది? ఇంట్లోనే వదిలేసి వచ్చేసి పుట్టింట్లో పడి పుట్టింటి కానింట్లోనే పుట్టింట్లోలాగా కూర్చొని 2 పూటల 3 పూటల మెక్కే వాళ్ళకి బంధాల విలువ, బంధుత్వాల విలువ ఏం తెలుస్తుంది అని చెప్పి స్వప్న అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి, అమ్మ స్వప్న కరెక్ట్గా చెప్పావు. మీ అత్త చాలా పిశాచి లాంటి మనస్తత్వం. మనుషులు బ్రతికి ఉన్నప్పుడే మనుషుల్ని తింటాయి, కానీ ఇదిగో ఇలాంటి రాక్షసుల్ని పూర్తిగా మనం ఇంట్లో పెట్టుకుంటే జీవితాంతం మనల్ని తింటూనే ఉంటాయి. రాజు కేసు విషయంలో తలదూర్చి మాట్లాడుతున్నందుకు నాకు కోపంగానే ఉంది, కానీ ఇప్పుడు కరెక్ట్ విషయం కాదు ఇది. ఇలాంటి వాళ్ళని తర్వాతన్నా ఇంట్లో నుంచి తరిమి కొట్టచ్చు. ముందు రాజు ఇంటికి రావాలి అనగానే అప్పు వెంటనే అమ్మమ్మ ఖచ్చితంగా రేపు మనం గెలవబోతున్నాం. ఈ విషయం నేను బయటకు చెప్పలేను, కానీ బావ మాత్రం సేఫ్, ఇది నేను చెప్పగలుగుతాను అని చెప్పి అప్పు అంటుంది. ఇక అంత కాన్ఫిడెన్స్గా అప్పు చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా ఏమో ఎక్కడో ఏదో మారుమూల ఆశ అనిపిస్తుంది. ఖచ్చితంగా రాజు వస్తాడు కదమ్మా అని చెప్పి సుభాష్ అంటాడు. అవును పెద్ద మావయ్య గారు, ఖచ్చితంగా బావ ఇంటికి వస్తారు. అసలు నేరస్తుల్ని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇక మీరెవ్వరూ కూడా బాధపడద్దు. అక్క ఎక్కడుంది అని చెప్పి అప్పు అనగానే లోపల ఏడుస్తూ బాధపడుతుంది. కావ్యే చాలా కంట్రోల్ చేశాను, కానీ కంట్రోల్ అవ్వట్లేదు అనగానే అక్క అని లోపలికి వెళ్తుంది అప్పు. అప్పటికే కావ్య చాలా బాధపడుతూ అట్లానే ఏడుస్తూ ఉంటుంది. అక్క అనగానే అప్పు ఏదైనా తెలిసిందా, ఏదైనా చూసావా, మన గురించి ఏదైనా ఫేవర్గా దొరికిందా సాక్ష్యం, చెప్పు అని చెప్పి బోరున ఏడుస్తుంది కావ్య. ఒక్కసారిగా అక్క కళ్ళ వెంట నీళ్లు తుడుచుకొని జాగ్రత్తగా నేను చెప్పేదిను, నిజానికి మనం అనుకున్నదే కరెక్ట్ అయింది. అసలు నిజానికి మర్డరే జరగనప్పుడు మనం ఎందుకు భయపడాలి? అక్కడ సామంత్ చనిపోలేదు. సామంత్ లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ అనామిక జీబులో పెట్టింది అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అవునా, నువ్వెలా చెప్తున్నావే? నిజానికి అదే నిజమైతే మనం కోర్టులో ఏ రకంగా ప్రూవ్ చేస్తాం అనగానే సామంత్ని తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే సామంత్ ఎక్కడున్నాడో మనకు తెలియాలి. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు. ఖచ్చితంగా అనామికను తీసుకొచ్చి సెల్లో వేసి నా చేతులతోనే సంకెళ్ళు వేస్తాను అనగానే ఇక వెంటనే కావ్య సరే అయితే ఇప్పుడు మనకున్నది ఒకటే ఒక దారి. దాని ఫోన్ నెంబర్, దాని పాత ఫోన్ నెంబర్ ట్రాప్ చేస్తుంటే ఆ ఫోన్ నెంబర్ పక్కన పడేసిందని మనకు అర్థమైంది. దాని కొత్త సిమ్ము, కొత్త ఫోను ఎక్కడ ఎలా ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. దాంతోపాటు ట్రావెలింగ్ చేసిన వాళ్ళకే తెలుస్తాయి. సరే, ఈరోజు మనం దాని ఇంట్లోకి ఒక మనిషిని పంపిద్దాం. దాని ఇంట్లో పని చేయడానికి వెళ్తున్నట్టుగా క్రియేట్ చేసి అక్కడి నుంచి సిమ్ కార్డ్ని, సిమ్లో ఉన్న నెంబర్ని తెలుసుకునేలాగా చేయాలి. చాలు, అదొక్కటి చేస్తే చాలు. సామంత్ ఎక్కడున్నా తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పి అప్పు అంటుంది. ఇంతలోనే ఇక ఇద్దరు మాట్లాడుకుంటే శాంత వస్తుంది. అమ్మగారు,
టీ అనగానే వద్దు శాంత అక్కడ పెట్టు అనగానే అమ్మగారు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదు, తాగండి అమ్మగారు. రాజ్ సార్ గారు త్వరలోనే వస్తారు. ఆయన మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. అలాంటిది ఆయన ఆ రకంగా ఉన్నారంటే బాధ అనిపిస్తుంది. కానీ మేము పేదవాళ్ళం, మేమేం చేయగలం, మేమేమి చేయలేం కదమ్మా. వీలుంటే మీ రుణాన్ని తీర్చుకోవాలని ఉంది అని చెప్పి శాంత అనగానే అప్పు వెంటనే సరే శాంత, నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు రుణాన్ని తీర్చుకోవడం పక్కన పెడితే నువ్వు చిన్న సహాయం చేయాలి అనగానే ఏం చేయాలమ్మా చెప్పు అనగానే నువ్వు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పని చేసేవాళ్ళు అనగానే ఉన్నారమ్మా, మా అత్తగారు ఉన్నారు. మా దూరం చివర అత్తయ్య పని కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది. కానీ నేనే ఏమి పట్టించుకోవట్లేదు అనగానే ఆవిడకి పని దొరికిందని చెప్పు. నేను చెప్పిన వాళ్ళ ఇంటికి తనకి పనికి పెట్టు. అక్కడి నుంచి ఇక నేను చూసుకుంటాను అనగానే సరేనమ్మా అని చెప్పి శాంత రిలేటివ్ అయిన ఒక ఆవిడనైతే పనికి తీసుకొని వస్తుంది. అప్పు ఇక ఆ పలానా ఇంట్లో పని ఉందని తెలిసి వచ్చానని చెప్పి పనికి జాయిన్ అవ్వు అనగానే ఇక శాంత వాళ్ళ చుట్టారామైతే అనామిక వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది. ఇక అనామిక వాళ్ళ ఇంట్లో ఇక పనికి చేరి అక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అనామిక ఎవరు నువ్వు, ఎప్పుడు ఈ ఇంట్లో చూడలేదు, కొత్తగా కనబడుతున్నావు అనగానే అది అంతకుముందు వచ్చిన ఆవిడకి చుట్టాన్నమ్మా, కాకపోతే మీరు ఎప్పుడు నన్ను చూడలేదు అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది. ఇక మొత్తానికైతే అనామిక ఇక చాలా హ్యాపీగా కేసు గెలిచేస్తాను, కేసు నేనే గెలుస్తాను, రాజ్ని సెల్లో పెట్టి ఇక జీవితాంతం జైలు కూడు తినిపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఇక అనామిక కొత్త ఫోన్ నెంబర్లోంచి ఫోన్ నెంబర్ని తీసుకుంటుంది. ఇక తీసుకొని అప్పు వాళ్ళకి పంపిస్తుంది. అప్పు వాళ్ళు ఆ నెంబర్ని ఇక వెంటనే ట్రాప్ చేయగానే ఆ నెంబర్లో ఇక అనామిక ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడిందా అని మొత్తం కూడా కావ్య అప్పు వింటారు. అప్పుడే అసలైన విషయం బయటపడుతుంది. ఇక మొత్తానికైతే సామంతిని ఒక చీకటి గదిలో పెట్టేసి సామంత్ విషయంలో ఇక ఒక పక్కన ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సామంత్ విశేషాలు చెప్తూ ఉండాలి నాకు. ఈ సామంత్ విషయంలో ఈ సామంత్ కూడా నన్ను మోసం చేశాడు, కాబట్టి సామంత్ ఎప్పటికీ కూడా బయటకు రాలేడు, చీకటి గదిలోనే బందీగా ఉండిపోవాలి, సామంత్ లోకం దృష్టిలో చచ్చిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అవతల నుంచి సామంత్ విషయంలో మీరు చెప్పినట్టుగానే బంధించామమ్మా, ఆయన మాత్రం రోజు గింజుకుంటూ తప్పించుకోవాలని చూస్తున్నాడు, కానీ మేం మాత్రం అతన్ని ఎటు పారిపోకుండా చూస్తున్నాము. మీరు మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ప్రతిరోజు అకౌంట్లో వేస్తూ ఉన్నారు కదా, మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాం, మీకెలా అన్యాయం చేస్తాం అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు నిజంగానే సామంత్ చచ్చిపోవాలి, కోర్టులో ఏదో రకంగా సామంత్ బ్రతికే ఉన్నాడన్న నిజం తెలుసుకుంటే నాకు డేంజర్, అందుకే ఈరోజు కోర్టులో రాజ్ కేసు ఓడిపోయిన తర్వాత సామంత్ని లేపేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే అనామిక మొత్తం మాటలన్నీ వినేస్తారు కావ్య అప్పు. ఇక వెంటనే అప్పు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి కాల్ వస్తున్నాయంటే ఇక్కడికి దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ హౌస్లో అక్కడ సామంత్ ఉన్నాడని అర్థమవుతుంది. ఆ నెంబర్కి నేను వెళ్ళి సామంత్ని తీసుకొని వస్తాను, నువ్వు కోర్టులో కొంచెం సేపు టైం అడుగు చాలు, ఈ లోపల సామంతిని తీసుకొని వస్తాను అని చెప్పి అప్పు అంటుంది. ఇక మొత్తానికైతే కోర్టులో అందరూ కూడా హాజరవుతారు. ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక రాడ్డు మీద రాజ్ వేలి ముద్రలు ఉన్నాయి, అలాగే సామంత్ కారు డిక్కీలో ఉన్నాడు. ఇక సామంత్ ఆల్రెడీ పాత కక్షల్లో రాజ్ని చాలా ఘోరంగా రాజ్ అయితే కొట్టి మరీ చంపుతానని బెదిరించాడు. ఈ 3 ప్రూఫ్స్ చాలు యువరానర్, నాకు రాజ్కి శిక్ష పడేలాగా చెయ్యండి. ఇలాంటి వాళ్ళు ప్రాణాలు తీయడానికి వెనుకాడరు, చూడటానికి సాఫ్ట్గా ఉంటారు తప్పించి రాడ్డుతో బలంగా గాయపరిచి ఇక చంపేశాడు సామంత్ అనే వ్యక్తిని అని చెప్పి ఇక కోర్టులో ఫైనల్గా జడ్జిమెంట్ జరుగుతూ ఉంటే జడ్జి గారైతే ఇక రాజ్ వైపు నుంచి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి లాయర్ని అడగగానే లాయర్ గారైతే మీరు దయచేసి మా వాదనలు వినండి, రాజ్ అలాంటి వ్యక్తి కాదు, ఒక ప్రాణం తీసేంత క్రూర మైండ్ కాదయింది, ఇదేదో గ్యాంబ్లింగ్ జరిగింది యువరానర్, దయచేసి అనగానే ఇంక నేను ఇన్నిసార్లు వాయిదా అయితే ఇవ్వదలుచుకోలేదు, ఖచ్చితంగా ఈరోజు తీర్పుని ఇవ్వబోతున్నాను,
ఇక రాజ్కి శిక్ష తప్పదు. రాజ్ చేసినవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. ప్రూఫ్స్ అన్నీ కూడా మా టేబుల్ మీదే ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మనిషిని ప్రాణాలు తీసి అది కారులో పెట్టి నేగ్గా ఆ శవాన్ని మాయం చేయాలనుకున్న ఈ స్వరాజ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలనుకుంటున్నాను అని చెప్పి పెన్నుతో సంతకం చేసే లోపల అప్పు అయితే యువరానర్, సారీ యువరానర్ అని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. ఒక్కసారిగా కోర్టు అంతా సైలెంట్గా చూసేసరికి ఇక వెంటనే యువరానర్, మీరు చనిపోయిన వ్యక్తి సామంతునే నిర్ధారణ చేస్తున్నారు కదా అనగానే, అవును సామంతునేగా చంపేశాడు, ఇంకేంటి అని చెప్పి లాయర్ అనగానే, మరి సామంత్ని ఇక మా బావ రాజ్ చంపేస్తే మరి ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఇక వెంటనే జీబులో నుంచి మొహానికి మాస్క్ వేసుకొని తీసుకొని వచ్చిన సామంత్ మొహాన్ని ఇక వెంటనే రివీల్ చేస్తుంది. ఇక అప్పు అయితే ఒక్కసారిగా కోర్టు అంతా కూడా షాక్ అయిపోతుంది. సామంత్ అయితే ఇక చాలా కష్టంతో తల కట్టుకున్న దెబ్బతో అందరి ముందు నుంచొని కనబడతాడు. ఇంతలోనైతే రాజ్, కావ్య అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక వెంటనే అనామిక అయితే సామంత్ని చూసి కంగు తింటుంది. యువరానర్, నిజానికి ఈ అనామిక చాలా పెద్ద గేమ్ స్టార్ట్ చేసింది. ఈ సామంత్ బాడీ లాంటి మనిషిని, ఒక అనాథ శవాన్ని తీసుకొని వచ్చి బాడీ మీద సేమ్ సామంత్ ఫేస్ని మాయం చేసి ఫేస్ మాస్క్ అతికించింది. దానికి సాక్షులుగా ఇద్దరు వ్యక్తులు అని చెప్పి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని ఇక కోర్టు బోన్లో పెడుతుంది. అంతే, వాళ్ళిద్దరు కూడా మొత్తం జరిగిందంతా చెప్తారు. అనామిక వచ్చి మాకు డబ్బు ఇచ్చి సామంత్ లాంటి ఫేస్ మాస్క్ పెట్టమని ఇక స్వయంగా సామంత్నే ఇక లాయర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. మీరు సామంత్ అయితే ఇంతకాలం ఎక్కడున్నారు అనగానే, అనామిక నన్ను కిడ్నాప్ చేసింది. మా ఇద్దరం కారులో వెళ్తూ ఉండగా రాజ్ గురించి అలాగే రాజ్ కంపెనీ గురించి ఇంకా కక్షపూరితంగా మాట్లాడుతూ ఉంది. నేను ఒప్పుకోలేదు. నువ్వు నా పక్కన చేరి రాజ్ విషయంలో కక్ష తీర్చుకుంటున్నావు. అలా అని చెప్పి నా కంపెనీ డెవలప్ అవ్వట్లేదు. నీ మూలంగా నా కంపెనీ అట్టడుగు స్థానానికి వచ్చిందని నేను అనామికని దూరంగా పెడుతూ వచ్చాను. అంతే, తన కక్షకి నన్ను కిడ్నాప్ చేయించి నా లాంటి ఫేస్ మాస్క్ని తయారు చేయించి నన్ను చంపేసినట్టుగా అందరి దగ్గర సృష్టించింది. యాక్చువల్గా రాజ్కి ఫోన్ చేసి కంపెనీ దగ్గరికి పిలిపించింది. ఆ తర్వాత నన్ను కొట్టి ఇక రౌడీలతో పంపించేసింది. చూడు సామంత్, నువ్వు లోకల్ సొసైటీలో నువ్వు చచ్చిపోయిన వాడివి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నన్ను చంపి ఆ కేసు రాజ్ మీదకి వేస్తాను. రాజ్ జైల్లో ఉంటాడు, నువ్వు చీకట్లో ఉంటావు అని చెప్పి చాలా సైకోలాగా చేసి నన్ను ఇన్ని రోజులు బంధించింది ఈ అనామిక అని చెప్పి సామంత్ చెప్తాడు. ఇక ఒక్కసారిగా జడ్జి గారికి మాటలు ఆగిపోతాయి. ఇంత ఘోరంగా, ఇంత క్రూరంగా ఈ రకంగా చేసి చివరాఖరికి ఒక అమాయకుడిని కేసు మీద ఇరికించాలని చూసిందా ఆ అనామిక అని చెప్పి కోర్టు బోన్లోకి అనామికని పిలిపించడం జరుగుతుంది. ఇక పారిపోయే ప్రయత్నం చేస్తే కాల్ చేస్తాను, అనామిక మర్యాదగా వచ్చి బోన్లో కూర్చో అని చెప్పి ఇక అప్పు అనగానే బోన్లోకి వచ్చి నుంచుంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు నిజంగా ఒక మనిషి ప్రాణాలను తీసేసినట్టుగా క్రియేట్ చేసి కోర్టుని ఇక పక్కదారి పట్టించినందుకు నీకు ఒక శిక్ష, అలాగే ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి ఇంతగా మాస్క్ తగిలించి ఒక వ్యక్తిని కారాగార శిక్ష పడేలాగా చేశావు అంటే నువ్వు ఎంతటికైనా సాహసిస్తావు. దీన్ని బట్టి నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. ఎప్పటికీ కూడా నువ్వు బయటకు రాలేవు, జైల్లోనే మగ్గిపోవాలి అని చెప్పి జడ్జి గారు అయితే చాలా సీరియస్గా ఇక మొత్తానికైతే అనామికకి శిక్ష విధిస్తారు. ఇక వెంటనే సామంత్ని, ఇదిగోండి మీరు ఇలాంటి వ్యక్తులతో చేరి అనవసరంగా మీ పేరుని మీరు దిగజార్చుకోవడం కాదు, ఇలాంటి వ్యక్తుల ద్వారా దూరంగా ఉంటే మంచిది. అలాగే పక్కన వాళ్ళ పతనం గురించి ఎప్పుడు ఎదురు చూడకూడదు అని చెప్పి సామంత్కి అనగానే సామంత్ అందరి ముందు తలదించుకొని రాజ్ దగ్గరికి వచ్చి, రాజ్ నీ బిజినెస్లో నాకు పేరు రావట్లేదని నిన్ను బిజినెస్ విషయంలో దెబ్బ కొట్టాలనుకున్నాను, కానీ ఆ దెబ్బ నాకే తగులుతుందని ఊహించలేకపోయాను. ఈ అనామిక అంత శాడిస్ట్ని నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వాడిని పక్కన చేరి నేను కూడా ఇన్నాళ్ళు చాలా క్రూరంగా బిహేవ్ చేశాను అని చెప్పి చాలా బాధపడతాడు సామంత్. అయితే ఇక ఒక్కసారిగా అనామికని ఇక అరెస్ట్ తీసుకొని అప్పు అయితే వెళ్ళిపోతుంది స్టేషన్కి. ఇక మొత్తానికైతే
అనామిక ఇక అనామిక వెళ్ళిపోయిన తర్వాత జడ్జి గారు కూడా ఇక వెళ్ళిపోతారు. ఇక రాజ్ దగ్గర కావ్య సంతోషంగా వచ్చి, ఏమండి మీరు నిర్దోషండి, అందుకే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అనగానే, లేదు కళావతి, నువ్వు అలాగే అప్పునే మీ ఇద్దరే కాపాడారు. చివరి నిమిషంలో అప్పు సామంత్ని తీసుకుని వచ్చింది. సామంత్ బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని తెలియజేసింది. ఒక పోలీసుగా తను ఎంత చేయాలో అంతా చేసింది అని చెప్పి రాస్ అంటూ ఉంటే, ఇంతలోనే కావ్య మాట్లాడుతూ ఉండగా పక్కకు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అమ్మ కావ్య అని చెప్పి ఇక పక్కనే ఉన్న సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు పట్టుకుంటారు. మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. ఒక్కసారిగా ఇక రాజ్ రిలీజ్ అవ్వడం, కావ్య కడుపుతో ఉన్న విషయం తెలియడం, దుగ్గిరాల ఇంట్లో చాలా సంతోషపడతారు. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం రాజు రాకతో కావ్య కడుపుతో ఉందన్న విషయంతో ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరొక పక్క అనామిక ఇక సెల్లో నుంచి ఏదో రకంగా జైలుకి పంపించడం జరుగుతుంది. జైల్లో ఇక ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. అంటే జీవితాంతం నన్ను జైల్లో శిక్ష వేసి ఇక్కడే ఉంచేద్దామని చూస్తున్నారు కదా, నెవ్వర్. ఈ అనామిక ఎప్పటికీ అలా జరగదు. ఇప్పటికిప్పుడే చూస్తాను, నన్ను ఏ రకంగా బయటకు తీసుకురారో నేను చూస్తాను అని చెప్పి ఉన్న పలంగా కింద పడిపోయి మనిషి కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఏమైందని చెప్పి పోలీసులు అనామికని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్లో జాయిన్ అవుతుంది అనామిక. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.